హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే నేను మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం నేను 1 kg మటన్ అయితే తీసుకున్నాను. మంచిగా కడిగి అయితే పెట్టేసుకున్నాను. దాంట్లో ఒక 100 grams అంతా పెరుగు అయితే తీసేసుకున్నానండి. కొంచెం మంచిగా ఉంటుంది, కొంచెం ఎక్కువగానే తీసుకోండి ఎందుకంటే ఇదే మనకు గ్రేవీ కాబట్టి. ఇప్పుడు ఒక 1.5 tablespoon కారం తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజ్ చెంచానే. ఇప్పుడు ఒక 1/2 tablespoon పసుపు, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి. నేను పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను అని చెప్పి కొంచెమే కారం తీసుకున్నానండి. కొంచెం కారం ఎక్కువ తింటా అంటే మనం ఇంకా గరం మసాలాలు కూడా వేస్తామన్నమాట. చూడండి, దాంట్లో ఒక లెమన్ అయితే పిండేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక నిమ్మకాయ అయితే పిండుకోవాలండి. నిమ్మకాయ వండుకోవడం వల్ల మటన్ తొందరగా కుక్ అవుతుంది, కొంచెం పులుపునెస్ కూడా వస్తుందన్నమాట. ఇప్పుడైతే నేను కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా పొడి, అలాగే కొంచెం జీరా పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను. మంచిగా కలుపుకున్న తర్వాత నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ మర్చిపోయాను. ఇప్పుడు ఒక 1.5 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకో సైడ్ అయితే నేను బాస్మతి రైస్ ఒక 1 hour ముందు అయితే నానబెట్టి పెట్టుకున్నాను. దాంట్లోనే కొద్దిగా ఉప్పు, అలాగే పట్టా, లవంగాలు, ఇలాచి, సాజీరా ఇవన్నీ వేసేసుకొని మంచిగా రైస్ని అయితే కుక్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి, ఎందుకంటే పొడి పొడి. ఇదైతే ఇంకో సైడ్ పొయ్యి పైన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకున్నాను అనమాట. 1 kg మటన్కి 1 kg రైస్ తీసుకున్నాను. చూడండి, నేనైతే మటన్ని ఎలా కుక్ చేయలేదు. నేను ముందుగా బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను అనమాట. అదే ఆయిల్ని దీంట్లో వేసాను, అలాగే కొద్దిగా గీ కూడా వేసుకున్నాను అనమాట. వేసేసుకొని ఖాళీ బగోనాని మటన్ని పొయ్యి మీద పెట్టకుండానే మొత్తం నేర్పేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనకు ఒక పక్క రైస్ అయితే అవుతుంది కదా, చూడండి అలా ఈవెన్గా చేసుకోవాలి, ఎందుకంటే నేను దమ్ చేస్తున్నాను కాబట్టి మంచిగా కుక్ అవుతుంది. చూడండి, ఇక్కడైతే 70%, ఇప్పుడు 70% అయితే పక్కకి రైస్ అయితే కుక్ అవుతుంది. చూడండి, ఇప్పుడు పొయ్యి పైన పెట్టానమాట. సిమ్లో పెట్టేసుకొని మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ని అయితే దీంట్లో వేసేస్తున్నాను. 70% కుక్ అవ్వాలి, అంటే దగ్గర ఒక కొంచెం పల్కిరిగిన తర్వాత వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మన రైస్ అంతా లెవెల్గా వేసుకుంటూ చూడండి, మొత్తం రైస్ని అయితే కొంచెం ఒక లెవెల్గా వేసుకుంటూ రావాలి. మటన్ మొత్తం సమానంగా పరుచుకునేటట్టు చూడండి, ఇలాగే నేను వేసుకుంటున్నాను. మీరు ఒకటేసారి రైస్ను కూడా వాటర్ వంపేసి వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటున్నాను. నేను కొంచెం కొత్తిమీర, పుదీనా కొద్దిగా ఎక్కువగానే వేస్తున్నాను, ఎందుకంటే మనం మటన్లో వేయలేము కాబట్టి ఇదే మొత్తం అంతా మటన్కి, రైస్కి అంతా సరిపోవాలని చెప్పి నేను సరిపడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం రైస్ అయితే వేసుకుంటున్నానండి, ఎందుకంటే ఈ ఫ్రైడ్ ఆనియన్ వల్ల కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే కొత్తిమీర వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుందని చెప్పి ఒక లేయర్గా వేసుకొని మళ్ళీ ఒక లేయర్ రైస్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొంచెం పుదీనా అయితే వేసేసుకుంటున్నానండి. నేను ఇప్పుడు పుదీనా కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటానని చెప్పాను కదా, పుదీనా, కొత్తిమీర రెండు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మళ్ళీ ఒకసారి వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత నేను గీ కూడా వేసుకుంటున్నాను. చూడండి, నా దగ్గర మిల్టై లేదనమాట, గీ కొంచెం గట్టిగానే ఉందని చెప్పి ఒక 2-3 చెంచాల గీ అయితే వేసుకున్నాను అనమాట. చూడండి, మొత్తం మీద అయితే ఇలా ఉంది మనది దమ్ అయింది. ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా పైన చిలకరించుకున్నాను. ఇప్పుడు దానికి వెయిట్ ఆవిరిపోవద్దు, కావలిస్తే కొంచెం గోధుమ పిండి అయినా కలుపుకొని దాన్ని చుట్టూ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే చూడండి, ఒక 20 minutes తర్వాత అయితే మన
బిర్యానీ మటన్ బిర్యానీ అయితే దమ్ మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఓకే బాయ్.